ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి రవ్వ దోశ చేస్తున్నా అండి. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ముందు చూపించినవి డ్రై ఫ్రూట్ లడ్లు అండి. అవి వచ్చేసి అన్ని రకాల హెల్త్ కూడా చాలా మంచిదండి. ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. అది కూడా షూట్ చేశాను. ఇదైతే వచ్చేసి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ వేశాను. ఇదిగోండి, ఇది ఇట్లా పల్చ కలుపుకోవాలి. మనం ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు మైదా పిండి, అట్లానే వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు మైదా పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అట్లా మీరు ఏమేమి తింటారో అవన్నీ వేసేసుకొని తర్వాత పల్చగా కలుపుకోవాలండి. నేనైతే ఆనియన్స్ ఇక్కడే వేస్తానండి, అందులో వేయను. ఇదిగోండి, ఆనియన్స్ ఇట్లా వేసేసుకుంటాను. అదే మీకు నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను. మనం పల్చగా వేసుకోవాలండి. స్టవ్ మాత్రం హైలోనే పెట్టుకుంటేనే దోశ మనకి మంచిగా క్రిస్పీగా వస్తుంది, హోటల్లో తిన్నట్టుగా అండి. ఇదిగోండి, ఇట్లా వేసేసుకోవాలి పల్చగా. మనం మామూలు దోశలు అయితే రెండు వైపులా తిప్పి కాల్చుకుంటాం కదా, ఈ దోశ అయితే ఒకవైపే తిప్పాలండి. సిమ్లో కొంచెం మీడియం పెట్టేసుకొని కాల్చుకోవాలి మంచిగా. ఇందులో అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడితో ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, రవ్వ దోశ. ఇది మార్నింగ్ మనం నానబెట్టేసుకున్నామంటే లేవంగానే బ్రేక్ఫాస్ట్ టైంకి రెడీ అయిపోతుంది. నేనైతే ఇందులో జీలకర్ర, ఉప్పు, అట్లానే పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లం, కరివేపాకు, కొంచెం తినే సోడా కూడా యాడ్ చేశానండి. మనకి ఇట్లా రవ్వ దోశ కాబట్టి ఇట్లా వస్తుంది. అదే మామూలు దోశలు అయితే ఇట్లా రావు కదా, మెత్తగా ఉంటాయి. ఇదిగోండి, ఇక ఈ లోపు అయితే ఇక పక్కన స్టవ్ ఖాళీ ఉంది కదా అని బనానా కట్ చేసి వేయించేసుకుంటున్నానండి. ఇక నెక్స్ట్ పప్పు చేసి ఇంకా వీడియో కూడా షూట్ చేస్తాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ నూనె అది కూడా పెట్టేసుకున్నాను. ఇట్లా వస్తుంది. రవ్వ దోశ కాబట్టి మనకి ఇట్లా రంధ్రాల్లాగా, బొక్కల్లాగా వస్తుంది. ఇదిగోండి, వేడి వేడి రవ్వ దోశ రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు ఈ దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే ఇదిగోండి, బనానా వేయించేసుకుంటున్నాను. స్టవ్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి వంట చేసేస్తున్నాను అండి. మాకైతే మార్నింగ్ నుంచి వాన వస్తున్నదండి. ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. మార్నింగ్ ఫుల్ పెద్ద వాన పడింది హైదరాబాద్లో అయితే. ఇదిగోండి, మొత్తం వేయించేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఐటెం పప్పు చేసేస్తానండి. యమ్మీ టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయింది. నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందురు. మంచిగా అల్లం పచ్చడి వేసుకొని చాలా టేస్టీగా వస్తుందండి. పల్చగా బాగా ఎర్రగా వచ్చేసింది, చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. రవ్వ దోశ ఇదిగోండి, నేనైతే అల్లము అది మొన్న తీసుకొచ్చానండి. సరుకులు వెళ్ళినప్పుడు అల్లము ఒక ½ కేజీ తీసుకొచ్చాను, 30 రూపీస్. కడిగేసి శుభ్రంగా ఎండబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అదే చూపించాను. ఇదైతే తోటకూర అండి, పప్పు చేస్తున్నాను. బనానా ఫ్రై చేశాను. వీడియో చేస్తూ ఉంటే మధ్యలో కాల్ వచ్చి స్కిప్ అయిపోయింది. ఇది కంటిన్యూషన్ వీడియో అండి. ఇప్పుడు నేను తోటకూర అది కడిగేసి పప్పు పెట్టేస్తున్నాను. ఇదిగోండి, పప్పు అది పెట్టేసుకుంటున్నాను. తోటకూర పప్పు, వాటర్ అది పోసేసుకుంటున్నాను మంచిగా. ఇదిగోండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర ఇందులో వేసేస్తున్నాను. కటోరీ వేసానండి. వాటర్ అది కుక్కర్లో చిందకుండా, స్టవ్ మీద పడకుండా చుట్టుపక్కల అంతా ఉండడం కోసమని అట్లా నేను ఇది వేసుకుంటాను. ఇందులో కొంచెం చింతపండు వేసి స్టవ్ మీద పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇదిగోండి, చింతపండు కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నా. ఇక్కడేమో అరటికాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, కూర అది తీసేసి ఇంకా
పప్పు పోపు పెట్టేస్తే వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ అయిపోయింది.